హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూశారు కదా, ఒక జపనీస్ వాచ్ అన్బాక్సింగ్ అని చెప్పేసి పెట్టాను. యాక్చువల్గా అది అన్బాక్సింగ్ ఎట్లా చేస్తాను కానీ వేరే ఇన్ఫర్మేషన్ కూడా మీతో ఒకటి స్పెషల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. నేను కొన్ని నెలల కింద ఒకటి 5 lakh రూపీస్ వాచ్ చేశాను. ఆ వీడియోలో చెప్పాను నా దగ్గర చాలా వేరే వాచెస్, యూనిక్ వాచెస్ అవి కలెక్షన్ ఉన్నాయని చెప్పేసి. కమెంట్స్లో చాలామంది అడిగారు కూడా, పెట్టండి అవి కూడా మాకు ఇంట్రెస్టెడ్ ఉంది చూస్తామని చెప్పేసి. అందుకే అందులోంచి ఒక జపనీస్ వాచ్, చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది ఆ వాచ్ది. అది చాలా బాగుంటుంది. అంటే యూజ్డ్ వాచే, కానీ అలాంటి వాచెస్ బయట ఈజీగా ఎక్కడంటే అక్కడ మీకు కనపడకపోవచ్చు. అయితే బాగుంటుందని చెప్పేసి ఈ వాచ్ వీడియోతో పాటు ఇది ఒక ఇన్ఫర్మేషన్. అంటే నేను మొన్న రీసెంట్గా ఇక్కడ వెళ్ళినప్పుడు నాకు కొంతమంది పిల్లలు కలిశారు, అరౌండ్ 18-20 ఇయర్స్ ఏజ్ వాళ్ళు నన్ను గుర్తుపట్టి వచ్చి, అంకుల్ మీ వీడియోస్ చూస్తాము, అయితే మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాం కానీ ఎట్లా షూట్ చేయాలి, ఏ ఫ్రేమ్ రేట్లో, ఏ రెజల్యూషన్లో అని అడుగుతుంటే నేను అన్నాను ఏం కొన్నారు అని నేను అడిగితే వాళ్ళు ఈ కెనాన్ EOS R5 కొన్ని లెన్సెస్ తోటి ఒక 4-5 lakhs వరకు అట్లా స్పెండ్ చేసి కొనుక్కున్నాం, మేము షార్ట్ ఫిలిమ్స్ తీద్దామని. అట్లనే మా గ్రూప్లో ఒక అతను టెక్ వీడియోస్ అన్బాక్సింగ్లు కూడా చేద్దాం అనుకుంటున్నాడు, మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా, ఏ ఫ్రేమ్ రేట్లో షూట్ చేయాలి అని అట్లా అడుగుతున్నారు వాళ్ళు. అయితే చాలామంది పిల్లలకి వాళ్ళ రేపు అట్లా క్రేజ్ అయిపోయింది కదా. అయితే నేను చెప్పాను వాళ్ళకి, ఫస్ట్ ఫుల్ చదువుకొని నాలెడ్జ్ గెయిన్ చేసి దాని తర్వాత మంచి అంటే స్టెబిలిటీ వచ్చి లైఫ్లో ఒక జాబ్ అది వచ్చిన తర్వాత పార్ట్ టైం లాగా, అంటే ఒక స్పేర్ టైం ఉంటే యూట్యూబ్లో దిగి ట్రై చేయడం బెటర్, కానీ అన్నీ వదులుకొని ఫుల్గా ఇందులో దిగి తర్వాత పరేషాన్ కావద్దని నేను చెప్పాను. ఇట్లా చెప్తే కొంతమందికి కోపం కూడా వస్తుంది, అంటే మేమేదో స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే ఈయన వద్దంటున్నాడు అని చెప్పేసి. అట్లా అని కాదు, యాక్చువల్గా ఏంటంటే నేను కూడా ఇప్పుడు ఇందులో రావాలని రాలేదు, జస్ట్ మా అబ్బాయి వల్ల రావాల్సి వచ్చింది. నేను 4 years అవుతుంది ఇందులోకి వచ్చి, మా అబ్బాయి ఆల్మోస్ట్ 5 years దాటిపోయింది. ఇంకా దీంట్లో ఏమేమి ఉంటాయి, ఏం ప్రాబ్లమ్స్, ఇంకా ఎట్లా మేము ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నందుకు మాకు బెనిఫిట్ అయిందా, లాస్ అయిందా అనేది తర్వాత మీకు ఎప్పుడన్నా వేరే వీడియో చేసి పెడతాను. కానీ ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి అయితే నేను వాళ్ళ దగ్గర 4-5 lakhs స్పెండ్ చేశారంటే పిల్లల దగ్గర 4-5 లక్షలు అయితే ఊరికే రావు. ఇంట్లో ఎంత సతాయించి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు, కానీ మొత్తానికైతే ఎక్విప్మెంట్ కొన్నారట. వాళ్ళు ఫ్రేమ్ రేట్లు అవి ఇవి ఎందులో షూట్ చేస్తే బెటర్ అని అడిగితే, నేనంటే ఇప్పుడు నేను ఫోటోగ్రఫీలో డిగ్రీ చేశాను, ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్, నేను ఇంజనీర్ని. ఇది యూట్యూబ్ది ఎట్లా ఉంది జర్నీ అది వాళ్ళు అవన్నీ అడిగే ముందు నాకు అందులోంచి ఒక అబ్బాయి అడిగాడు, టెక్నాలజీ అదంతా అడ్వాన్స్ అవుతుంది కదా, అయినందుకే మేము EOS R5 తీసుకున్నాం, మీరు కొన్ని వీడియోస్లో ఫోన్ తోటి కూడా షూట్ చేయవచ్చు అన్నారు, కానీ ఇంకా మరీ బేసిక్ వద్దని చెప్పేసి హై ఎండ్, అంటే ఇప్పుడు ఫస్ట్ ఫిలిం నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అంటే మూవీ ఇండస్ట్రీ అట్లా స్టాండర్డ్ డెఫినేషన్, HD, ఫుల్ HD, 4K, 8K వరకు ఇట్లా వచ్చేసింది, 12K, ఈవెన్ 12K కూడా వచ్చింది కదా అంకుల్ ఇట్లా రెజల్యూషన్. కానీ ఫ్రేమ్ రేట్ సినిమాస్ది 24PA ఎందుకు ఉంది, అది డౌట్ వచ్చే మేము ఏ ఫ్రేమ్ రేట్లో ఏ రెజల్యూషన్లో షూట్ చేసుకోవాలి అని డిసైడ్ చేయలేకపోతున్నాం అని చెప్పారు. అంటే ఫుల్ నాలెడ్జ్, అందుకే నేను అంటాను ఫుల్ నాలెడ్జ్ గ్యాదర్ చేసిన తర్వాత, కాన్ఫిడెన్స్ మొత్తం వచ్చిన తర్వాతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం బెటర్ అని నేను చెప్తాను. అంటే మనకి ఏమాత్రం డౌట్ ఉండకూడదు మనం ఏం చేస్తున్నాం అనేది, అట్లా ఉండాలని. అయితే వాళ్ళు అడిగితే వాళ్ళకే కాదు మీ అందరికి కూడా యూజ్ వస్తుందని చెప్పేసి ఈ టాపిక్ పైన, అంటే ఈ సినిమాలు ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత రెజల్యూషన్కి వెళ్ళినా ఇంకా 24pలోనే ఎందుకు తీస్తారనేది చాలా పెద్ద క్వశ్చన్ కదా. అది నేను సింపుల్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే స్టార్టింగ్ ఫిలిం వచ్చేది కదా, ఫిలింలో స్టార్టింగ్ మోషన్ రావడానికి ఒక 10-12 ఫోటోలు ఒకదాని తర్వాత ఒకటి రన్ చేస్తే కెమెరాలో, అవి ప్రొజెక్టర్లో మీరు స్క్రీన్ పైన వేసినప్పుడు మోషన్ అనేది కనపడేది. కానీ చాలా అంటే అంత బాగుండకపోయేది కాబట్టి ఒక 16 frames వరకు అట్లా పెట్టి సినిమా స్టార్ట్ అయినాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, చార్లీస్ చాప్లిన్ అవి ఉంటాయి కదా, అట్లా 16 frames. మరి అది కూడా స్పీడ్ కరెక్ట్ ఉండకపోయేది, ఎక్కువ తక్కువ అయ్యేది. అయితే మరీ లో అయిపోయిందని చెప్పేసి తర్వాత 24 frames వరకు తీసుకొస్తే ఓకే అనిపించి ఫుల్ సినిమాటిక్ వ్యూ వచ్చేసి అందరు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. అట్లా 24p వచ్చింది. ఫిలిం కాస్ట్ చాలా ఎక్కువ, మీరు 24కి బదులు 25, 26, 30 frames పెట్టుకున్నా కానీ ఫిలిం రీల్ చాలా అప్పట్లో కాస్ట్లీ ఉండేది ఆ జమానాలో. దాన్ని మళ్ళీ డెవలపింగ్ చేయాలి, కెమికల్లో ప్రాసెస్ చేయాలి, ప్రాసెసింగ్ చేయడానికి వేరే కంట్రీస్కి పంపించాల్సి వచ్చేది. అంటే యూఎస్లో అట్లా ప్రాసెసింగ్ అయ్యేది, అప్పుడు ఇండియాలో అవ్వకపోయేది. అట్లాంటి అవన్నీ ప్రొసీజర్లు చాలా ఎక్స్పెన్సివ్. 24K పెట్టేస్తే బెటరు. ఇంకోటి 24p అనేది పబ్లిక్ మైండ్లో ఆ సినిమాటిక్ ఇమేజ్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఏంటంటే మీకు మోషన్ కూడా 24pది అంత స్మూత్ ఉండదు. మీకు ఒక కార్ ఇట్లా వెళ్తే మీకు ఇట్లా 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 వెళ్తుంది. అట్లాంటి మోషన్స్ అవన్నీ ఏంటంటే మీకు గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక సెకండ్లో 24 ఫ్రేమ్లు ఉండేపటికి గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. మన బ్రెయిన్, కొంతమంది సైంటిస్టులు ఇంకా రీసెర్చర్స్ ఏమన్నారంటే మన బ్రెయిన్ ఆ గ్యాప్స్ ఫిలప్ చేయడం ట్రై చేసి
ఆ ట్రయింగ్లో ఆ సిచ్యువేషన్, ఆ సీన్ని గుర్తుపెట్టేసుకుంటుందని చెప్పేసి. అట్లా మనకు కొన్ని సినిమా డైలాగ్స్, సినిమా సీన్స్ అవి గుర్తుంటాయి. ఇప్పుడు స్మూత్ మోషన్ పెడితే బ్రెయిన్‌కి పెద్దగా పని ఇచ్చినట్టు ఉండదు కదా, బ్రెయిన్ ఈజీగా మర్చిపోతుందని చెప్పేసి అట్లా అంటారు. అది ఎంతవరకు నిజమని కాదు కానీ నాకైతే అది కొంచెం కొంత మట్టుకు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే పాత సినిమాలో పాపులర్ డైలాగులు, సీన్స్, ఆల్మోస్ట్ చాలా మూవీస్‌వి సీన్స్ అవన్నీ మనకు గుర్తుంటాయి. ఇప్పుడు కానీ టీవీ సీరియల్స్ మీరు చూస్తే ఇప్పుడు మీకు గుర్తుండదు ఏది కూడా. ఎందుకంటే అది కంప్లీట్ స్మూత్ మూవ్‌మెంట్ ఉంటుంది. టీవీ సీరియల్స్ అవన్నీ సోప్ ఆపెరాస్ అంటారు. అవి పాల్ రీజన్‌లో 50 లేకపోతే ఎన్టీఎస్సీ రీజన్‌లో 60pలో తీస్తారు. యాక్చువల్ స్టార్టింగ్ 50i, 60i తీసేది. ఐ అంటే ఇంటర్లేస్ అంటారు. అంటే ఒక ఫ్రేమ్‌ని 2 లైన్స్, స్కానింగ్ లైన్స్‌లో స్ప్లిట్ చేసి, ఒకటి ఈవెన్ లైన్స్, ఆడ్ లైన్స్ 2 స్ప్లిట్ చేసి ఇంటర్లేస్ ఫార్మాట్లో షూట్ చేసేవాళ్ళు. అది తర్వాత ఏంటంటే మోషన్ బ్లరింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి రాను రాను ఇప్పుడైతే మొత్తం పీలోకి అయిపోయింది. 50p, 60p అట్లా. అయితే ఇప్పుడు నేను షూట్ చేసేది 30pలో. ఎందుకంటే ఈ సమ్మర్ హీట్‌కి నా A74 కూడా 60pకి హీట్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్లో ఆఫ్ అయిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేను 30pలోనే షూట్ చేస్తున్నాను. యాక్చువల్గా 24 అనేది మొత్తం సినిమాటిక్ లుక్ ఉంటుంది. ఇంకా హై లెవెల్లో, ప్రొడక్షన్ లెవెల్లో, సినిమా లైన్లో, మీరు అడ్వర్టైజింగ్ లైన్లో, ఇంకా కొన్ని కమర్షియల్ ఫిల్మ్స్ తీసే లైన్లో అంతా 24pఏ పాపులర్. ఎగ్జాక్ట్ ప్రిసైజ్ చెప్పాలంటే 23.976 అంటారు. అది 23.976 ఎందుకు వచ్చింది అని కూడా ఒక పిల్లోడు అందులో డౌట్ అడిగితే, అది అంటే మొత్తం చదవాలి ఫస్ట్ సబ్జెక్ట్ అంతా. 23.976 ఎందుకు అయిందనేది యూఎస్లో ఎన్టీఎస్సీ సిస్టమ్ అప్పుడు స్టార్టింగ్ మీకు 60pకి బదులు 59.94 ఉండేది. అది 94 ఎందుకు అయింది అని అంటే, ప్రీవియస్లీ బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఉన్న తర్వాత కలర్కి మారినప్పుడు కలర్ సబ్ క్యారియర్ అను కలర్ సిగ్నల్, కలర్ హ్యూ, సాచురేషన్ అవన్నీ సిగ్నల్స్ అందులో ఇంక్లూడ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫ్రేమ్ రేట్ని 59.94కి షిఫ్ట్ చేశారు. అయితే సినిమాలు 24p 59.94లో కూర్చోబెట్టడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి 23.976 స్టాండర్డైజ్ చేశారు. ఇవన్నీ పెద్ద హిస్టరీ. ఇదంతా మీరు చాలా దాని గురించి రీసెర్చ్ చేసి చదవాలి. ఇవన్నీ ఇప్పుడు నేనంటే ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అవన్నీ డిగ్రీ చేశాను. ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ని అట్లా, కాబట్టి ఇవన్నీ నాకు ఐడియా ఉంది కానీ నార్మల్ పబ్లిక్ ఉండవు. అయితే ఇట్లా 23.976 అంటే 24p ఫార్మాట్ వచ్చింది. ప్రొఫెషనల్ లెవెల్లో ఆర్టిస్టిక్, సినిమాటిక్ వ్యూ కావాలి, అది కావాలంటే ఇంకా 24pకే వెళ్ళాల్సింది. అయితే 30p అనేది ఏంటంటే, నాకు 30p, 60p బెస్ట్. 60 అన్నిట్లో బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం స్మూత్. యాక్చువల్ 60pని సోప్ ఆపెరా లుక్ అంటారు. ఇంకా డిజిటల్ వీడియో ఇష్ లుక్ అంటారు. సినిమాటిక్ లుక్కి ఆపోజిట్ లుక్. ఈ రెండింటి మధ్యలో 30 ఉంటుంది. 30 అటు సినిమాటిక్ ఉండదు, ఇటు వీడియో ఇష్ ఉండదు, మధ్యలో ఉంటుంది. మీకు 30 కూడా ఓకేనే, 30 కూడా షూట్ చేసుకోవచ్చు. 30, 60ఏ. నేను 60ఏ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది మళ్ళీ తర్వాత ఈ వీడియోలో చెప్తే గంటలు ఇంకా టైం వెళ్ళిపోతుంది, కాబట్టి నేను వేరే వీడియోలో చెప్తాను. 60p అనేది నేను ఎందుకు చూస్ చేసుకొని అందులోనే మోస్ట్లీ ఎందుకు ఈ మధ్య షూట్ చేస్తున్నానని చెప్పేసి. 30 కూడా ఓకేనే. ఇంకా ఈ 30, 60 అనేది 24p అనేది ఏ డిస్ప్లేలో ఎట్లా కనపడుతుంది, వాటి గురించి కూడా సపరేట్ వీడియో చేయొచ్చు. అది కూడా చేసి పెడతాను. అయితే వాళ్ళకి క్లారిటీగా అర్థమయ్యేలాగా 24 అంటే సినిమాలు తీయడానికి బాగుంటుంది, 30p అని అంటే యూట్యూబ్ వీడియోస్కి, నార్మల్ హోమ్ వీడియోస్కి, ఇంటి పర్పస్కి, ఏదైనా జనరల్ షూటింగ్కి 30p బెస్ట్ సూటబుల్. ఇంకా మీ కంప్యూటర్ హ్యాండిల్ చేయగలుగుతుంది, మీకు ఎడిటింగ్లో ఇబ్బంది లేదు, స్టోరేజ్ స్పేస్ లేదు అని అంటే 60కి వెళ్ళొచ్చు అని చెప్పేసి. మధ్యలో సినిమాలు కూడా కొన్ని హాబిట్ అనే మూవీ, ఇంకా కొన్ని ఇప్పుడు రాబోయే అవతార్ మూవీ కూడా 48pలో తీస్తున్నారని విన్నాను. అయితే హాబిట్, ఇంకోటి జెమినీ మ్యాన్ అని ఉండింది, అది 120pలో కూడా తీసినట్టున్నారు, నేను విన్నాను అప్పట్లో. అవన్నీ కొన్ని అట్లా ఫ్రేమ్ రేట్లు ఇంక్రీజ్ చేసి తీసిన ఫిల్మ్స్ అంతా సక్సెస్ అవ్వలేదు, పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేదు. 24pఏ వాళ్ళకి సినిమాటిక్ లుక్ లాగా అనిపిస్తుంది అని అందరు చాలామంది చెప్పారు. అందుకే మళ్ళీ సినిమాలు 24pకే పోయినాయి రిటర్న్. ఇప్పుడు అవతార్ సెకండ్ పార్ట్ వస్తుంది, అది 48pలో షూట్ చేస్తున్నారని అట్లా రూమర్స్. చూద్దాం మనం వచ్చిన తర్వాత అది అవతార్ 48లో ఎట్లా కనపడుతుందో. అయితే సినిమాటిక్ లుక్ ఉండాలంటే మాత్రం 24pఏ ఉండాలి. 24pలో మీకు కష్టం కొంచెం షూటింగ్ చేయడం, ఎందుకంటే ఆ ఫ్రేమ్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేసి సిచ్యువేషన్, సీన్ని మంచిగా ప్లాన్ చేసి తీయాలి. ఇంకోటి
30p అంత కష్టం ఏం లేదు, ఒక 6 ఫ్రేమ్ డిఫరెన్సే, కానీ కొంచెం మీకు స్మూత్ మోషన్ ఉండేసి ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మన ఇండియా లాంటి రీజన్, పాల్ రీజన్లో అయితే 25-50 బెటర్. 25 అంటే మీకు ఆల్మోస్ట్ సినిమాటిక్ లుక్కే వస్తుంది. ఇంకా 50 అని అంటే మన ఏసీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఈ మన ఇక్కడ మెయిన్స్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ తోటి మ్యాచ్ అవుతుంది కాబట్టి మీకు ఫ్లికరింగ్ ప్రాబ్లం అది ఉండదు. కాబట్టి 50 హెర్ట్జ్ అంటే మీకు 50 fpsలో కూడా పాల్ రీజన్లో షూట్ చేసుకోవచ్చు. యూఎస్ అటు జపాన్ ఆ రీజన్స్లో 60p 30p అది బెటర్ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను షూట్ చేసేది 30లో షూట్ చేస్తున్నాను కదా, ఇది బాగుందా లేకపోతే నేను షూట్ చేసే 60 బాగుందా, మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. 60 చాలామందికి నచ్చుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది కమెంట్స్లో చూస్తాను నేను, ఓ అంకుల్ 60p అని చెప్పేసి ఇట్లా రాస్తూ ఉంటారు. అంటే 60p వేరే వాళ్ళకి కూడా అడిగాను నేను, 60ఇది ఎట్లా అనిపించింది అంటే స్మూత్, కళ్ళపైన ఎక్కువ స్ట్రెయిన్ పడట్లేదు, ఇంకోటి బ్రెయిన్ పైన కూడా ఎక్కువ స్ట్రెయిన్ పడదు మీకు 60p, ఎందుకంటే బ్రెయిన్కి ప్రాసెసింగ్ అది చేసే పని ఉండదు కదా, మనకి చూస్తే రియలిస్టిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఈజీగా చూస్తారు. కానీ మీకు స్లో మోషన్ అట్లా చేయాలంటే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే 120లో షూట్ చేసుకొని స్లో మోషన్ చేసుకోవాల్సి వస్తుంది, అదొక ప్రాబ్లమ్. ఇంకా అదే పిల్లలు ఈ క్వశ్చన్స్ అడిగారు కదా 24pలో సినిమాలు ఇంకా ఎందుకు ఉన్నాయి అని అంటే రీజన్ ఇది, ఆ ఫిలిం కాస్టే కాదు, ఇప్పుడు డిజిటల్ అయిపోయింది కదా అంకుల్, ఇప్పుడు చేయొచ్చు కదా 60లో షూట్ సినిమాలు అని అంటే, డిజిటల్ అయినా కానీ మీకు CGI వర్క్స్కి, ఇంకా క్రోమాకి, ఇంకా గ్రాఫిక్స్ వర్క్స్ చేయాలంటే మీకు ఒక్కొక్క ఫ్రేమ్కి వాళ్ళు అవన్నీ అప్లై చేస్తారు ఎఫెక్ట్స్. అట్లా అప్లై చేయాలంటే చాలా లేబరస్ జాబ్ 24 ఫ్రేమ్స్కే వాళ్ళు అవన్నీ CGI వర్క్స్ చేసి ఫిలిం కంప్లీట్ చేసే వరకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా 60pలో సినిమా షూట్ చేసి వాళ్ళు అవన్నీ CGI వర్క్స్, ఆ గ్రాఫిక్స్, ఆ ఎఫెక్ట్స్ అవన్నీ వేసి చేయాలి అని అంటే చాలా అంటే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సినిమా ప్రాజెక్ట్ డబుల్ ట్రిబుల్ అయిపోతుంది ప్రొడక్షన్ కాస్ట్. అందుకే 24K స్టక్ అయిపోయి ఉన్నారు. కానీ గేమింగ్ లాంటివి, వీడియో గేమ్స్కి, గేమింగ్కి దానికి మాత్రం 60, 120 అవే బాగుంటాయి, ఎందుకంటే ఫాస్ట్ యాక్షన్ ఉంటుంది కాబట్టి మీకు జిటర్ ఉండదు, మీకు స్మూత్ మోషన్ ఉండేసి, ఇంకా మీకు టైం ల్యాగ్ అనేది మీకు తక్కువ ఉండేసి, మీకు రెస్పాన్స్ అనేది మీకు ఫాస్ట్ ఉంటే మీకు గేమింగ్లో గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి గేమింగ్కి ఎక్కువ మాత్రం 60 ఇంకా అబవే ప్రిఫర్ చేస్తారు. 60, 90, 120, 240, ఈవెన్ ఇప్పుడు 360 హెర్ట్జ్, నా దగ్గర 360 హెర్ట్జ్ది కొత్త మానిటర్ వచ్చింది, కొత్త ల్యాప్టాప్ వచ్చింది, అవి కూడా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అన్బాక్సింగ్ చేసి పెడతాను, ఎందుకంటే ఎక్స్క్లూజివ్ గేమింగ్ కోసం, సూపర్ స్మూత్ మోషన్ కోసం అది డిజైన్ చేశారు. ఇట్లా గేమింగ్కి అయితే మీకు హయ్యర్ ఫ్రేమ్ రేట్కి వెళ్ళాలి. మొత్తం సినిమాటిక్ మూవీస్ అయితే 24pకి వెళ్ళొచ్చు మీరు. పబ్లిక్కి ఏంటంటే 24p మైండ్లో ఎన్ని తరాల నుంచి కూర్చుంది కాబట్టి ఆ ఫ్రేమ్ రేట్ చూస్తేనే ఒక సినిమా చూసిన తృప్తి ఉంటుంది. అందుకే సినిమాలు 24లోనే తీస్తారు. యూట్యూబ్ వీడియోస్కి బెస్ట్ 25, 50, 30, 60 ఇవి. 60 అన్నిట్లో నాకు నచ్చుతుంది యూట్యూబ్ వీడియోస్ కోసం, కానీ డిఫికల్టీ ప్రాసెసింగ్ చేయడానికి. ఇవి మొత్తం ఇట్లా వీళ్ళకు ఇంకా ఇప్పుడు కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, చాలా పెద్ద సబ్జెక్ట్, నాకు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క గంట డిస్కస్ చేయొచ్చు. ఎవరన్నా ఇద్దరు కూర్చొని డిస్కషన్ చేసి అట్లా ఉంటే వీడియో టైంపాస్ బాగుంటుంది, కానీ ఇంకా నేను ఒక్కనే చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు కూడా బోర్ అయిపోతారు. అయితే ఇది ఇక్కడికి ఆపేస్తాను. అయితే ఇట్లా పిల్లలు ఇవ్వాలి రేపు లక్షలు ఖర్చు పెట్టేసి స్టార్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నారు. అయితే ఇంకోటి, ఇప్పుడు యంగ్ జనరేషన్, న్యూ జనరేషన్కి జాబ్స్, బయట ఏ జాబ్స్ బెటరా లేకపోతే యూట్యూబ్ లాంటిది చూస్ చేసుకోవడం బెటరా, దీనిపైన కూడా నేను ఫ్యూచర్లో డెఫినెట్లీ ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంది, యూట్యూబ్లో కొన్ని కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి, అందరూ మిలియనీర్స్ అయిపోతున్నారు అన్నట్టు ఫీలింగ్ ఉంది కొంతమంది యంగ్స్టర్స్కి. అది ఎంతవరకు నిజము అది అనేది దానిపైన ఒక వీడియో తర్వాత నేను డెఫినెట్లీ చేసి పెడతాను. అయితే ఇది చెప్పడానికే నేను ఈ స్పెషల్ ఇన్ఫర్మేషన్, అది సినిమాలు 24లో ఎందుకు తీస్తారనేది మెయిన్ టాపిక్, ఇంకా నా జపాన్ వాచ్ అన్బాక్సింగ్. అయితే దాంతోపాటు ఇంకా వేరే మాటలు కూడా ఇట్లా ఫ్లోలో వచ్చేసినాయి అనుకోండి. అయితే మీకు జపాన్ వాచ్ చూసుకున్న తర్వాత మీకు ఆ వాచ్ ఎట్లా అనిపించింది, సింపుల్ జస్ట్ 1.5 మినిట్ అంతే నేను అన్బాక్సింగ్. అది పాత వాచే కాబట్టి నేను పెద్ద డీటెయిల్గా ఏం చూపించాను, అది చూసేసుకోండి. ఇంకా వీడియో ఇది నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.
ఇదండి జపనీస్ వాచ్. ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సింపుల్ బ్లాక్ బాక్స్ ప్యాకేజింగ్‌లో వచ్చింది. మా తమ్ముడు యాక్చువల్‌గా 2019లో జపాన్ టోక్యో వెళ్ళినప్పుడు అక్కడ ఏదో షాప్‌లో నచ్చితే తీసుకున్నాడు. ఫ్యూచర్ ఫంక్ అని పైన రాసేసి ఏం లేదు, ఇంకేం లేదు, జస్ట్ బ్లాక్ బాక్స్ ఉంది. ఇదంతా యూజ్ చేశాను నేను గానీ యాజ్ ఇట్ ఈస్ ప్యాకేజింగ్‌లో పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పైన మీరు వెల్వెట్ లోపల ఫినిష్ ఉండేసి ఫ్యూచర్ ఫంక్ బ్రాండింగ్ ఉండి లైఫ్ ఈజ్ ఎ సర్కిల్ అని వాళ్ళ ట్యాగ్ లైన్ రాసుంది. డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అందులో అట్లనే పెట్టాను నేను. 3 ఇయర్స్ అవుతుంది ఇది తెచ్చి. ఫ్యూచర్ ఫంక్‌ది ఇది వారంటీ కార్డ్. దానిపైన డేట్ చూడొచ్చు. 2019 మే 11th రోజు టోక్యోలో పర్చేస్ చేశాడు ఇది మా బ్రదర్. ఇక్కడ దాని యూజర్ మాన్యువల్ కూడా చూడొచ్చు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇది. మీకు ఏబీసీడీ 4 బటన్స్ ఉన్నాయి. కంప్లీట్ స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, ఇంకా మినరల్ గ్లాస్ దాని డైల్ ఉంది. ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ 15,000 యెన్స్ ఉన్నాయి. జపాన్ కరెన్సీ 15,000 యెన్ అంటే ఇండియన్ రూపీస్ 9,000 రూపీస్ అట్లా అవుతుంది. ఇది చాలా హెవీ ఉంది. అరౌండ్ 100 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉంటుంది. కంప్లీట్ స్టెయిన్‌లెస్ స్టీల్‌దే. మినరల్ గ్లాస్, ఫ్రంట్ గ్లాస్ కూడా చాలా హై క్వాలిటీ గ్లాస్. కానీ బాడీ పైన 1-2 లైన్స్ అట్లా పడ్డాయి, స్క్రాచెస్ అవి. అంటే నేను యూజ్ చేశాను కదా మధ్యలో. ఇంకా టైం చూడొచ్చు. అప్పటి నుంచి దాన్ని టైం కలపలేదు. 1 మినిట్ డిఫరెన్స్ ఉంది. 3:21 చూపిస్తుంది ఇందులో. అది డైల్స్ ఉన్నాయి కదా, లైఫ్ ఈజ్ ఎ సర్కిల్ అని వాళ్ళు ట్యాగ్ లైన్ పెట్టినట్టు అది మొత్తం సర్కిల్స్లో టైం చూపిస్తుంది. రెట్రో క్వాడ్స్ అని రాసేసి మొత్తం బాడీ ప్యూర్ లెదర్ స్ట్రాప్ ఉంది. ఫ్యూచర్ ఫ్రంక్ దాని స్ట్రాప్ పైన కూడా బ్రాండింగ్ ఉంది. ఇది థిక్నెస్ 15 mm ఉంది దాన్ని. 1970s స్టైల్ డిజైన్ అది. 1970s 80sలో ఇదే స్టైల్ డిజైనింగ్. బ్యాక్ సైడ్ కూడా కొన్ని స్క్రాచెస్ పడ్డాయి, కానీ ఇది 3 ATM వాటర్ ప్రూఫ్. ఇది రొటేటింగ్ డ్రమ్ సిస్టమ్ అని రాసి రెట్రో క్వాడ్స్ అని రాసింది. 3 ATM వాటర్ రెసిస్టెంట్. 2 pieces ఆఫ్ లిథియం LR44 బ్యాటరీస్ వస్తాయి అందులో. చాలా రోజులు వస్తాయి LR44 బ్యాటరీ వాచ్లో, అంటే కొన్ని సంవత్సరాలు వస్తాయి. ఇది జస్ట్ యానిమేషన్. మీరు ఇట్లా పుష్ చేస్తే అది డైల్స్ రోలర్స్ రొటేట్ అయ్యి మీకు ఎగ్జాక్ట్ టైం దగ్గర వచ్చి ఆగుతాయి. మిగతా 3 బటన్స్ తోటి మీరు టైం సెట్ చేయొచ్చు. ఇది ఏంటంటే జస్ట్ ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ అంతే. ఇందులో మీకు ఓన్లీ టైం తప్పితే ఇంకేం చూపించదు. కాకపోతే ఒక యునీక్ డిఫరెంట్ లుక్. 3:22 టైం మళ్ళీ అక్కడే వచ్చి ఆగింది. మీరు పుష్ చేస్తే అంతే, అదొకటే బటన్ పుష్ చేయాలి. మిగతా 3 బటన్స్ మీరు పుష్ చేస్తే మీకు టైం సెట్టింగ్ అది అవుట్ అవుతుంది. ఇంకా బ్యాటరీ సేవింగ్ మోడ్ ఏదో ఉంది, అది కూడా మీరు కావాలంటే యాక్టివేట్ చేసుకోవచ్చు. చేతికి పెడితే ఇట్లా కనపడుతుంది. బాగానే ఉంది చూడ్డానికి. కంప్లీట్ డిఫరెంట్ లుక్, వింటేజ్, యూనిక్, స్టైలిష్ లుక్ ఉంది. నేను చాలా యూస్ చేశాను. ఇంకా బ్యాటరీ ఇంకెన్ని సంవత్సరాలు వస్తుందో తెలియదు. అయితే ఇదండి ఈరోజు అన్బాక్సింగ్ చేసిన జపనీస్ మెకానికల్ వాచ్. అంటే ఎలక్ట్రానిక్ కమ్ మెకానికల్ అని చెప్పొచ్చు. బ్యాటరీ పైన రన్ అవుతుంది కదా. సరే అండి, మరి ఇంకో ప్రోడక్ట్ తోటి రేపు వేరే వీడియోలో కలుస్తా. బాయ్.